ఆశపడుతున్నావా? నీ ఆశ భంగం కానేరదు. దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నీ చింత యావత్తు దేవుని మీద పెట్టినట్లయితే నీ ఆశ ఎటువంటిదైనా నువ్వు దేవుడు తీర్చాలని ఆశపడుతున్నారు. నువ్వు మనిషి దగ్గర పెట్టినట్లయితే, మనిషి దగ్గర చెప్పినట్లయితే వాళ్ళు నువ్వు చేయగలవా, ఇది నువ్వు చేస్తావా, నువ్వు ఎలా చేస్తావో నేను చూస్తానంటారు. కానీ దేవుడు అంటున్నారు, ఇదిగో ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచిన గొప్ప దేవుడు మన మధ్య ఉన్నారు. కాబట్టి నీ ఆశ ఎటువంటిదైనాను దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సొలొమోను కూడా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడ్డాడంట. ఇదిగో సొలొమోను, నేను ఆశీర్వదించాలని నేను ఆశపడుతున్నాను, ఏ ఆశీర్వాదాన్ని కావాలన్నప్పుడు, ప్రభువా నీ రాజ్యాన్ని పరిపాలించేందుకు నాకు జ్ఞానం దయచేవా అన్నప్పుడు దేవుడు ఫిదా అయిపోయారంట. నువ్వు వెండి అడగలేదు, బంగారం అడగలేదు, ఏంటంట జ్ఞానం అడిగావు. ముందైనా నువ్వు వెనకనైనా నీ వంటి గొప్ప జ్ఞానవంతుడు ఎవరూ లేరని చెప్పి దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించారంట. నా ప్రియ సహోదరి సహోదరా, నీ 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 ఆశ ఎటువంటిదైనాను దేవుని చిత్త ప్రకారము ఆయన నీకు దయచేయాలని ఆశపడుతున్నారు. కాబట్టి ఒక మనిషిని దేవుడు అడిగారంట, నేను నీకు వరం ఇవ్వాలని ఆశపడుతున్నాను, ఏం కావాలన్నప్పుడు, ప్రభువా నేను పట్టిందల్లా బంగారం అయిపోవాలి ప్రభువా అన్నాడంట. దేవుడు ఇచ్చారు, వాడు పట్టిందల్లా బంగారం అయిపోయింది. కానీ తింటున్నప్పుడు తిన్నది కూడా బంగారమే, తాగుతున్నప్పుడు తాగి నీరు కూడా బంగారమే. అందుకే వాళ్ళ కుటుంబీకులు బంధువులు అందరూ అనుభవించారు, కానీ వాడు అనుభవించలేపాడు. అందుకనే నువ్వు ఎలాగ ఆశపడుతున్నావు, ఏం ఆశపడుతున్నావు? ప్రభువా నీ చిత్త ప్రకారం పరలోకంలో నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. నేను ఎలాగుండాలో నువ్వు ఆశపడుతున్నావో నేను అలాగే ప్రభువా నీ చిత్త ప్రకారం నన్ను ఆశీర్వదించని చెప్పి దేవుడిని ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు త్వరలోనే జవాబు ఇచ్చి నేను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.